అలా అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయండి. ప్రతిసారి ఇవి ఎందుకని పడేస్తాం, కానీ అయిపోయిన తర్వాత వీటిని ఇలా సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ కోల్గేట్ పేస్ట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది ఉంటుందండి. తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని మనము ఇలా సీజర్తో కట్ చేసుకున్నాక ఈ కోల్గేట్ పేస్ట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనము క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఈ కోల్గేట్ పేస్ట్ని 3 months అండి, అందుకొరకే అలా గట్టిగా తయారైంది. రీసెంట్ అయితే కొద్దిగా తడిగా ఉంటుంది కదా, వెంటనే మనం కట్ చేసింది ఇలా ట్యాప్ పైన బాగా రుద్దేసేయండి. లేదా దాన్ని మనము స్పాంజ్ స్క్రబ్బర్ పైన తీసుకొని ఇలా స్క్రబ్బర్తో రుద్దేసినా కూడా ట్యాప్స్ పైన ఉండే తెల్లటి మరకలు కానీ సోప్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయండి. చూసారు కదండి ఎంత షైనింగ్లోకి వచ్చాయో. ఎంత పాత ట్యాప్స్ అయినా సరేనండి, కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసినాక నీట్గా షైనింగ్లోకి వస్తాయి. మరొక కోల్గేట్ పీస్ని తీసుకొని మన ఇంట్లో ఉండే సీజర్స్ కానీ నైఫ్స్ కానీ పీలర్ కానీ ఏదైనా సరేనండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదా. మళ్ళీ ఇవి కొత్త దానిలా షార్ప్నెస్లోకి రావాలంటే ఈ కోల్గేట్ పేస్ట్ని బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఏదైనా మనము స్టీల్ దాంతో బాగా రుద్దేసామనుకోండి, ఇవి మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తాయి. వాటర్తో క్లీన్ చేయకుండా ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్తో ఇలా ఒక్కసారి చేసిన తర్వాత మీరు ఎంత మందంగా ఉన్న వాటిని కట్ చేసినా సరేనండి, ఈజీగా కట్ అవుతాయి. నేను ఈ రెండిటితో మందంగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. ఎలా కట్ అయిందో చూడండి. ఇదే కదండి మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా అవి మళ్ళీ షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు. ఇంకొక పీస్ని తీసుకొని ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది అస్సలుకే రాదు. క్లీన్ అవ్వటం కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. వాడే బ్లౌజులు ఏవైనా సరేనండి, మనము ఎక్కువ రోజులు అలాగే పెట్టేసామనుకోండి, ఈ ఉక్స్ అనేవి కొద్దిగా నల్లగా మారిపోతాయి. బ్లౌజ్ పైన కూడా మరకలుగా ఏర్పడతాయండి. ఇలా ఎక్కువ రోజులు మనము వాడని బ్లౌజులు కానీ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అంటే ఇలాంటి ఉక్స్ పైన మనము వైట్ కలర్ ప్లాస్టర్ని వేసేయండి. ఇలా వేసామనుకోండి, ఉక్స్ పైన మరకలు అనేవి ఉండవు, బ్లౌజులకు కూడా మరకలు పడకుండా నీట్గా ఉంటాయి. సీజర్ల యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా, అంతేకాకుండా పిల్లలు ఎవరు కూడా తీయకుండా గట్టిగా ఉండాలి అంటే ఇలా పెన్ క్యాప్ని పెట్టేసి మనము బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలు ఉంటుంది. పిల్లలైతే అస్సలకే తీయరాకుండా ఉంటుందండి. షార్ప్నెస్ కూడా తగ్గిపోదు. అరలి చేసుకున్నప్పుడు మనము ఇడ్లీ పాత్రలు క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతామండి. స్క్రబ్బర్ అంతా కూడా ఈ ఇడ్లీ పిండి అనేది అంటుకోవటం వలన మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా ఇడ్లీ పాత్రలన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవాలి. ముందుగా మనము నానబెట్టుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా ఇడ్లీ పాత్రల నుంచి అవి సపరేట్ అవుతాయి. మనము స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మన చేతికి కూడా ఇడ్లీ పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. పిల్లలకి కానీ మనకు కానీ నచ్చిన ఫొటోస్ ఉంటాయి కదండి, అప్పుడప్పుడు మన ఇంట్లో ఇలాంటి ఒక్కొక్క ఫోటోకి ఫోటో ఫ్రేమ్ లేనప్పుడు నచ్చిన చోట మనము ఇలా అయస్కాంతంతో ఈజీగా అతికించుకోవచ్చు. నేనైతే ఇలాంటి సింగిల్ ఫొటోస్ని ఫ్రిడ్జ్ డోర్కి అతికించేస్తున్నానండి. ముందుగా ఏదైనా అయస్కాంతాన్ని ఫ్రిడ్జ్ డోర్కి పెట్టేసి దానిపైన ఫోటో పెట్టి మరొక అయస్కాంతాన్ని పెట్టేసామనుకోండి, మనము ఎక్కడంటే అక్కడ ఈజీగా ఇలాంటి ఫొటోస్ని, పిల్లలకి నచ్చిన ఫొటోస్ని కూడా అతికించుకోవచ్చు. ఫ్లవర్ని మనము మార్కెట్ నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి అలాగే స్టోర్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా నల్లబడిపోతాయి. ముందుగా దాని వెనుక ఉండే కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలన్నిటిని కూడా కట్ చేసేయండి. వీటన్నిటిని ఒక కవర్లో వేసి ముడి వేసిన తర్వాత మనము గట్టిగా బండకేసి కొట్టేసామనుకోండి, ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి. మనము నైఫ్తో కూడా కట్ చేయాల్సిన పని ఉండదండి. తర్వాత వీటిని అలాగే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, అప్పుడు పురుగు కానీ బూజు పట్టకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా విడివిడిగా అవుతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది. పిల్లలు కానీ మనం కానీ ఏవైనా తయారు చేసినప్పుడు ఫెవికల్ని మన చేతికి పెట్టుకొని అంటిస్తాం కదండి, దీనివల్ల స్మెల్తో పాటు మన చేతిని కూడా పదే పదే ఫ్రెష్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. మన ఇంట్లో వైట్ కలర్ ప్లాస్టర్ కానీ ఎలాంటి ప్లాస్టర్ అయినా సరేనండి, ముందుగా ఈ ప్లాస్టర్ని మన చేతి వేలకు వేసుకోవాలి. ఈ ప్లాస్టర్ పైన ఫెవికల్ని కానీ గమ్ని కానీ గ్లూ గమ్ని కానీ ఏదైనా సరేనండి ఇలా
పెట్టేసుకొని ఎక్కడైతే మనం అంటించుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేయండి. ఇలా చేయటం వలన మన పని చాలా సులువైపోతుంది. మళ్ళీ మనకి ఎలాంటి స్మెల్ రాదు. మన చేతి వేళ్ళను కూడా పదే పదే క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఎలాంటి డయాగ్రామ్స్ కానీ పిల్లల పేజెస్ కానీ ఏది కావాలన్నా కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. టమాటా చారు కానీ టమాటా చట్నీ కానీ లేదా ఇలా టమాటాపై పొట్టు అనేది చాలా ఈజీగా రావాలి అంటే బాగా మరిగించిన హాట్ వాటర్లో మీరు ఈ టమాటాలను వేసేయండి. లేదా ముందుగానే పైన కొద్దిగా ఘాటు పెట్టి కూడా ఈ హాట్ వాటర్లో వేసేసారనుకోండి, పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేసిందండి. చాలామందికి టమాటాపై ఉండే పొట్టు అనేది డైజెషన్ కాని వాళ్ళు కానీ లేదా టమాటా అనేది చాలా త్వరగా ఉడకడానికి టమాటా చారు పెట్టుకునేటప్పుడు ఇలా తొక్కను తీసేసి డైరెక్ట్గా మనము టమాటాలను గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో నుంచి రసం అనేది వచ్చేస్తుంది. ఇలా తక్కువ టైంలో మనము చట్నీ కానీ రసం చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది. అయిపోయిన పెన్ క్యాప్స్ కానీ వేస్ట్గా ఉండే క్యాప్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఇలా క్యాప్కి డబుల్ గమ్ టేప్ని అతికించేసేయండి. మనము ఇంటి బయట కానీ లేదా ఇంట్లో దేవుని పటాలకు ఎప్పుడైనా పండగలకు ఈ ఫంక్షన్స్కి మనము అగరబత్తీలు వెలిగించాలంటే స్టాండ్ ఉండదు కదండి, ఇలా పై వాటికి మనము డైరెక్ట్గా ఇలా దేవుని పటం కింద ఈ క్యాప్ని పెట్టేసి అగరబత్తీలను పెట్టేసామనుకోండి, మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, సోప్ అయిపోయిన తర్వాత మనము సోప్ బాక్స్లో నుంచి లేదా సోప్ కవర్లో నుంచి సోప్ని తీసినాక ఇది వేస్ట్ అని పడేసాం కదండి, అలా కాకుండా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న నాప్కిన్స్ కానీ లేదా సాక్స్లు ఉంటాయి కదండి, పిల్లలు వేసుకునే సాక్స్లను మనము ఫ్రెష్గా వాష్ చేసిన తర్వాత ఈ సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి తీసిన తర్వాత మనకి ఆ రోజంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. పర్ఫ్యూమ్ని కూడా యూజ్ చేయాల్సిన పని ఉండదు. కిచెన్లో వంట చేయడానికి గ్యాస్ లైటర్ని ఖచ్చితంగా యూజ్ చేస్తామండి. ప్రతిసారి మనము ఇలా ఆయిల్తో తీసుకున్నప్పుడు దానికి జిడ్డుగా తయారవుతుంది. వాటర్తో క్లీన్ చేయలేం కదండి, కోల్గేట్ పేస్ట్ని కొద్దిగా అప్లై చేసి చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ ఇలా గట్టిగా రాసామనుకోండి, దానికి ఉండే జిడ్డు మరకలు అనేవి పోతాయి. తర్వాత మనం టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ లైటర్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా నీట్గా కనబడుతుంది. గ్యాస్ లైటరే కాకుండా మీరు ఆయిల్ క్యాన్ని కూడా ఈ టిప్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఒక గిన్నెని తీసుకొని అయిపోయిన ఖాళీ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వాటిని చిన్న చిన్న పీసెస్గా కానీ లేదా ఇలా హాఫ్గా కట్ చేసి వేసేయండి. దీంట్లో కూల్ వాటర్ కాకుండా గోరువెచ్చగా ఉండే హాట్ వాటర్ని వేసుకోవాలి. ప్రతిరోజు పెట్టుకునే జ్యువెలరీ ఐటమ్స్ కానీ లేదా ఎప్పుడైనా పెట్టుకునే ఇలాంటి ఇయర్ రింగ్స్, చైన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇందులో వేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత మనం వీటిని నీటిలో నుంచి తీసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, ఇవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి. కలర్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి. సర్ఫ్ను కానీ లిక్విడ్ని యూజ్ చేసే బదులు ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేయండి, చాలా నీట్గా వస్తాయి. ఇంట్లో స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ లేదా పగిలే బ్యాంగిల్స్ ఏవైనా సరేనండి, మనము ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళేటప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు స్టోన్స్ అనేవి పోతాయి లేదా పగిలిపోతాయనే టెన్షన్ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా హెయిర్ బ్యాండ్లో మనము ఒక డజన్ కానీ హాఫ్ డజన్ వరకు కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా స్టోన్స్ బ్యాంగిల్స్ అనేవి పెట్టుకున్నాను, ఎందుకంటే మనము ఎక్కడ పెట్టినా కూడా స్టోన్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి లేదా స్టోన్స్ అనేవి పోతాయి కదా. అంతేకాకుండా ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇలా హెయిర్ బ్యాండ్లో పెట్టేసామనుకోండి, స్టోన్స్ అనేవి పోకుండా ఉంటాయి. ఇంట్లో ఇలాంటి రఫ్గా ఉండే షీట్స్ ఉంటాయి లేదా మీరు స్టీల్ స్క్రబ్బర్ని అయినా యూజ్ చేయొచ్చండి. నైఫ్లు కానీ లేదా సీజర్స్ ఏవైనా సరేనండి, పీలర్ అలాంటివి పదును అనేది తగ్గిపోయినప్పుడు ఈ షీట్ పైన బాగా రఫ్ చేసామనుకోండి, మళ్ళీ ఇవి షార్ప్నెస్లోకి వస్తాయి. మనము మందంగా ఉన్న వాటిని ఎన్నిసార్లు కట్ చేసినా కూడా షార్ప్నెస్ అనేది త్వరగా తగ్గిపోకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎక్కువగా ఉన్న పేపర్లను తీసుకొని నేను కట్ చేసి చూపిస్తున్నాను, త్వరగా షార్ప్నెస్లోకి వస్తాయి. పాడైపోయిన ఆలును కానీ లేదా వేస్ట్గా ఉన్న ఆలును తీసుకొని దాంట్లో చిన్న పీస్ని కట్ చేస్తున్నానండి. దీన్ని ఫోక్తో కానీ లేదా మామూలుగా చేత్తో పట్టుకొని మన ఇంట్లో ఉండే అద్దాలు ఉంటాయి కదండి, డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ
వాష్రూమ్లో సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదా, అలాంటి వాటిని మనము ఈ ఆలుతో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది. ఆలుతో క్లీన్ చేసిన తర్వాత ఏదైనా పొడి క్లాత్తో కానీ తడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి అద్దంపై ఎలాంటి మరకలు కూడా అస్సలకే కనిపించవు. ఒక బౌల్లో కానీ ప్లేట్లో కొన్ని వాటర్ని వేసి మీరు హెయిర్కి వాడే ఎలాంటి ఆయిల్ అయినా సరేనండి, హెయిర్ ఆయిల్ని కూడా కొద్దిగా 1 స్పూన్ వరకు వేసేయండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత క్లాత్ని తీసుకొని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే వుడ్ డోర్స్ ఉంటాయి కదండి, ఆ డోర్ని దీంతో క్లీన్ చేశారనుకోండి డోర్ అనేది షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మరకలైనా తొలగిపోతాయండి. అప్పుడప్పుడైనా మనము ఇలా ఆయిల్లో వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు అనేవి తొలగిపోతాయి. అంతేకాకుండా డోర్ కూడా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. ఆ మరకలు పెయింట్ వండి ఈ మరకలు పోలేవని కామెంట్ పెట్టకండి. చూసారు కదండి నీట్గా కనిపిస్తుంది. అంతేకాకుండా బాత్రూమ్ డోర్ కానీ లేదా మీరు పడుకునే బెడ్ కానీ ఏదైనా సరేనండి ఇలా దుమ్ము పట్టినప్పుడు కానీ లేదా మురికిగా తయారైనప్పుడు ఇదే వాటర్లో తడిపేసి క్లాత్తో క్లీన్ చేశారనుకోండి ఆ మరకలు అనేవి తొలగిపోతాయి. మళ్ళీ ఇలా నీట్గా కనబడుతుందండి. మనము పెయింట్ వేసిన మాదిరిగా డోర్ అనేది కనబడుతుంది. చూసారు కదండి క్లీన్ చేయకముందు ఎలా ఉందో, క్లీన్ చేసిన తర్వాత డోర్ అనేది ఎలా నీట్గా కనబడుతుందో. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ఫ్లక్కర్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఉండే స్క్రూ అనేది లూజ్ అయిపోయి ఆ ఫ్లక్కర్ అనేది విడిపోతుంది. అప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టినవి వేస్ట్ అవుతుంది కదా. ఏ కలర్ నెయిల్ పాలిష్ అయినా సరేనండి ఆ స్క్రూ మధ్యలో ఇలా 2 వైపులా కూడా వేసామనుకోండి స్క్రూ అనేది గట్టిగా ఉండటం వలన అది కదలకుండా ఉంటుంది. అప్పుడు దాంట్లో నుంచి బయటకి రాకుండా ఉంటుంది. ఇలాంటి క్లిప్పులు అనేవి మనం వేస్ట్ కాకుండా చేసుకోవచ్చు. మాప్ స్టిక్ కానీ వైపర్ స్టిక్ ఉంటాయి కదండి, ఇలా మేకుకు వేసినప్పుడు క్యాప్ అనేది లూజ్ అయిపోయి కింద పడిపోతుంది. ఒక బెలూన్ని తీసుకొని స్టార్టింగ్ని మాత్రం కట్ చేసేయండి. ఈ వెడల్పుగా ఉన్న దాన్ని మనకి అవసరం లేదండి. పైన వైపుని కట్ చేసిన దాన్ని మనము స్టిక్కి పెట్టేసేయాలి. ఇలా చేయటం వలన మళ్ళీ ఆ క్యాప్ పెట్టేసేటప్పుడు గట్టిగా ఉంటుందండి, కింద జారకుండా ఉంటుంది. మనము మేకుకు వేసినా కూడా స్లిప్ అవ్వకుండా కింద పడిపోకుండా స్టిక్ అనేది ఎన్ని రోజులు పెట్టినా కూడా అలాగే ఉంటుంది. బెలూన్ వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి ఇలా మేకుకు వేశారనుకోండి అస్సలకే కింద పడిపోకుండా స్టిక్ అనేది అలాగే ఉంటుంది.